ఇన్వైట్ చేస్తాను. ఆల్ గ్రేట్ లీడర్స్. జై హో మేడం, జై హో మాధురి. నమస్కారం సార్. సార్ మళ్ళీ ఒకసారి మీకు నిజంగా కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా అనమాట టెస్టిమోనియల్స్ చాలా సార్లు నేను ఇద్దాం డీటెయిల్ గా అనుకున్నాం కానీ వీలవలేదు సార్. ఇవాళ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చిన వినోదిని గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెరాలసిస్ గురించే చాలా అనాలిసిస్, చాలా అనుభవాలు నేను ఎక్స్పీరియన్స్ అయ్యానమాట. మా వారికి తన కోసమని వాడాం. నా అదృష్టం కొద్దీ వారికి నవంబర్ లో అటాక్ అయితే మాకు విత్ ఇన్ 3 months లోనే ఈ కిట్ అనేది సంతోష్ గురుజీ ద్వారా మాకు పరిచయం అయిందనమాట. సుధీర్ సార్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, అంటే అప్పుడు నమ్మకం అనిపించలే కానీ తర్వాత అది వాడి చూద్దాం, ఎన్నో ట్రై చేస్తున్నాం కదా అనుకున్నాము. అదృష్టవశాత్తు అది వాడడం విత్ ఇన్ 20 days లోనే ఆ యొక్క అంటే తనలో మూవ్మెంట్ రావడం. థర్డ్ స్ట్రోక్ కదా సార్కి వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చింది, థర్డ్ టైం ఏంటంటే కంప్లీట్ గా బెడ్ రిటర్న్ అయిపోవడం జరిగింది. ఇదివరకు కూడా నేను షేర్ చేసుకున్నాను మేడం. అలాంటిది తనకు ఫింగర్ మూవ్మెంట్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. తనకి క్యూర్ అయిపోయి అంటే హ్యాండ్ కూడా పైకి లేపగలుగుతున్నారు, ప్లస్ మామూలుగా నడవగలుగుతున్నారు వితౌట్ స్టిక్. నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ ఈ నవంబర్ మంత్ లో నేను రిలీజ్ చేస్తాను మేడం. ఎందుకోసం అంటే తనకు అంతకుముందు ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు మళ్ళీ వస్తుందమ్మా, ఎందుకంటే అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్త తీసుకుంటే ఓకే, కానీ ఏ కొంచెం నెగ్లెక్ట్ చేసినా మెంటల్ స్ట్రెస్ ఉన్నా కానీ మళ్ళీ వస్తుంది, ఖచ్చితంగా 1 year టైం పడుతుంది అన్న. నిజంగా కూడా 1 year లో సెకండ్ స్ట్రోక్ వచ్చింది. మళ్ళీ సెకండ్ స్ట్రోక్ తర్వాత కొంచెం ప్రికాషన్స్ తీసుకున్నాక 1.5 year తర్వాత థర్డ్ స్ట్రోక్ వచ్చింది. కానీ ఈసారి 2 years అయింది, ఇంప్రూవ్మెంటే ఉంది కానీ డిటరేషన్ అనేది లేదు. అది చాలా సంతోషం. ఇందు మూలంగా నిజంగా కూడా సాగర్ జోషి సార్కి ఇంత గ్రేట్ ప్రొడక్ట్ ఇచ్చి మా లైఫ్ నిలబెట్టారు. వారికి ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం మేడం. తర్వాత ఏంటంటే సరే ఇందులో విశేషం ఏంటంటే తను రికవర్ అయ్యారు. ఓకే, ఒక్కొక్క స్టేజ్ ఏ రకంగా రికవర్ అయ్యారనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది ఏమన్నామంటే మెడిసిన్ తో పాటు ఇది యూజ్ చేయాలి. ఓకే, 100% మెడిసిన్ తో పాటు ఇది యూజ్ చేసాము. అది కూడా అలోపతి మెడిసిన్ కాదు, ఈసారి హోమియోపతి మెడిసిన్. హోమియోపతిలో చాలా తక్కువ కాస్ట్ లో మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది. జస్ట్ మంత్లీ 1,000 రూపీస్ కన్నా ఎక్కువ పట్టలేదు మేడం. దాంతో పాటు కొంతవరకు ఫిజియోథెరపీ ఇప్పించాం బిగినింగ్ లో, కానీ తర్వాత ఒక 1 month తర్వాత తనకు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా లేదు. ఎందుకోసం అంటే నడుస్తున్నారు. డైట్ అనేది ప్రాపర్ గా ఇచ్చాము. తర్వాత ఏమైందంటే సార్ కి సెకండ్ స్ట్రోక్ థర్డ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత సోరియాసిస్ అనేది అటాక్ అయింది. అసలు వాళ్ళ జీన్స్ లోనే లేవు సోరియాసిస్. ఏంటని అడిగామన్నమాట డాక్టర్ గారిని. అడిగితే ఏంటంటే హై స్ట్రెస్ వచ్చినప్పుడు ఈ రకంగా సోరియాసిస్ అనేది రావడం జరుగుతుంది అన్నారు. ఇలా హ్యాండ్స్ పైన, లెగ్స్ పైన, ఈ తల మీద కూడా ఎర్రగా వచ్చేసింది అనమాట, దూద. దాంతో పాటు అది ఏంటో అర్థం కాలేదు మాకు. అలాంటిది మేడం ఆటోమేటిక్ గా కంట్రోల్ అయింది మేడం. దానికోసం ప్రత్యేకంగా మేము మెడిసిన్ ఏం తీసుకోలేదు. ఈ కిట్ వాడిన తర్వాత 2 months తర్వాత అటాక్ అయింది. తర్వాత ఒక 1 month, 1.5 month తర్వాత అది క్లియర్ అయిపోయింది. ప్లస్ దాని మార్క్ కూడా ఈ రోజు కనిపించట్లేదు. తర్వాత ఏంటంటే తనకి అరికాళ్ళలో ఆనెలు అనేవి వచ్చేవి మేడం. ఆనెలు అంటారు, హార్డ్ గా ఉంటాయి చిన్నగా. అవి ఉంటే ఏంటంటే కాళ్ళలో మేకు ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట, నడవడానికి చాలా ఇబ్బంది పడేవారు. అలాంటిది అవి ఏంటంటే ఎప్పుడు కామ్ క్యాప్స్ అని దొరుకుతాయి అపోలో మన ఫార్మసీలో, అవి ఇది ఎప్పుడు స్టాక్ పెట్టుకునేదాన్ని నేను. అలాంటిది తను ఇప్పుడు ఆ బెడ్ మీద ఎక్కువ టైం పడుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అయినట్టుంది. డాక్టర్ గారిని కూడా అడిగాను, ఇప్పుడు మాత్రం అవేం రావట్లేదు సార్ అంటే సర్క్యులేషన్ బాగానే అయినట్టుందమ్మా దాని వల్ల అన్నారు. అలాంటిది ఆనెలు అనేవి అసలు రానే లేదు మేడం. ఇంకొకటి ఏంటంటే తనకి ఈ థర్డ్ టైం పెరాలసిస్ వచ్చినప్పుడు ఏమైందంటే కంప్లీట్ హాఫ్ ఆఫ్ ద బాడీ కంప్లీట్ పారలైజ్ అయిపోయింది. అసలు తనకి దానిపైన గ్రిప్పే లేదు. లేకపోవడంతో ఈ భుజం అనేది ఇలా జారిపోయింది మేడం. దాన్ని డ్రాపింగ్ అంటారంట. పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఆ రకంగా జరుగుతాట. ఆ రకంగా జరిగిన తర్వాత ఏంటంటే ఈ ఫింగర్స్ ఏంటంటే ఇలా వణికేవి. తర్వాత ఈ కాలు కూడా అదే రకంగా ఈ జాయింట్ నుంచి ఇలా లూజ్ అయ్యి చాలా పెయిన్ వచ్చింది అనమాట తనకి. అప్పుడు ఏం చేసామంటే కాలుకు పెట్టుకునేవి ఉంటాయి కదా మేడం, అంటే నీ ప్యాడ్ మేము ఏంటంటే మల్టిపుల్ గా యూజ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ పెట్టేసాం. ఇంకోటి ఏంటంటే బ్యాక్ పెయిన్ కి ఇంకొక బెల్ట్ ఉంటుంది కదా మేడం మనకి, అప్పర్ బాడీ మెయింటెనెన్స్ కోసం అని ఆ బెల్ట్ ని నడుముకు పెట్టామన్నమాట. అందులో కూడా మ్యాగ్నెట్స్ ఉన్నాయి. అలా 2 పెట్టిన తర్వాత అసలు డాక్టర్ ఏమన్నారంటే ఇది అంటే చాలా గ్యాప్ వచ్చింది. కొంతమందికి ఏంటంటే ఈ జాయింట్ లో అనమాట కాలు అసలు దాని వల్ల కదలకుండా అయింది.
అంటే దాదాపు ఇది వాడిన తర్వాత తను లేచిన తర్వాత కూడా జరిగింది, అంటే వీక్నెస్ వల్ల. అలాగా ఈ బెల్ట్ పెట్టడం తర్వాత మామూలుగా ఆయనకి ఆయిల్ మసాజ్ అది చేయించాం మేడం. ఆ రకంగా ఏంటంటే చిన్నపాటి అమౌంట్ ఖర్చు పెట్టుకోవడంతో ఆయనకి థర్డ్ స్ట్రోక్ నుంచి కూడా రికవర్ అయ్యారు. 2 years అయ్యింది ఇప్పటి వరకు కూడా, దేవుడి దయ వల్ల, సార్ దయ వల్ల, ఈ కిట్ దయ వల్ల మనకి ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి ఆయన కంప్లీట్ రికవర్ అయ్యారు. చక్కగా మాట్లాడగలుగుతున్నారు. అసలు మాటే మాట్లాడిన మనిషి చక్కగా మాట్లాడగలుగుతున్నారు. మాతో పాటు హ్యాపీగా ఉన్నాం మేడం. ఇది ఒకటి అనమాట. రెండోది ఏంటంటే మా పాపకి మైగ్రేన్ ప్రాబ్లం ఉండే మేడం. ఇట్లా హాఫ్ ఆఫ్ ద హెడ్ ఇదంతా మైగ్రేన్ వచ్చేసి తల ఇట్లా వాస్తాను. ఎప్పుడు శారీడాన్ టాబ్లెట్స్, డాట్ టాబ్లెట్స్ స్టాక్ పెట్టుకునేది. అలాంటిది తన కోసం కూడా ఒక కిట్ తీసుకున్నాం మేడం, 9800 చిన్న కిట్ తనకు తీసుకున్నాం. ఆ కిట్ యూజ్ చేసినప్పటి నుంచి తనకి స్లీపింగ్ ప్రాబ్లం కూడా ఉండేది. ఆ మైగ్రేన్ ప్రాబ్లం తగ్గింది, ప్లస్ చక్కగా పడుకుంటుంది. మైండ్ డిజార్డర్ కూడా ఉండేది మేడం ఈ హెడేక్ తోనమాట. ఆ రకంగా తను సెట్ అయింది. మూడోది ఏంటంటే నా టెస్ట్ మనీ మేడం. నా టెస్ట్ మనీ ఏంటంటే సరే మా వారిని మా పాపని ప్లస్ నా బిజినెస్ కూడా మెయింటైన్ చేస్తాను. ఈ స్ట్రెస్ లో నాకేమైందంటే డయాబెటీస్ అటాక్ అయింది మేడం. అదృష్టవశాత్తు ప్రైమరీ స్టేజ్ లోనే నేను తెలుసుకున్నాను అనమాట. 6.5 HbA1c అని ఉంది. 6.5 ఉంది, బార్డర్ లో ఉంది మేడం. కాస్త మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా కాస్త మెయింటైన్ చేస్తే రివర్సల్ చేయొచ్చు, కానీ రివర్సల్ చేసేలాగా నా డే షెడ్యూల్ లేకుండే. ఆ పరిస్థితిలో నేను ఒక బెడ్ తీసుకున్నాను అనమాట. తీసుకొని వాడుతున్నాము. బిగినింగ్ లో చాలా ఇబ్బంది అయ్యేది, అంటే డ్రౌజీగా ఉండడం, కొంచెం టిఫిన్ చేయగానే నిద్రపోవాలనిపించేది, నిద్ర వచ్చేసేది, డీప్ స్లీప్ వచ్చేసేది అనమాట. అలా అయ్యేది. దాని తర్వాత కాళ్ళలో మంటలు అవన్నీ వచ్చేది అనమాట. ఈ బెడ్ వాడిన తర్వాత నుంచి బాడీ కొంచెం యాక్టివ్ అవడం, డీప్ స్లీప్ పట్టడం, దాంతో బాడీ యాక్టివ్ ఉండేది అనమాట. దాని తర్వాత ఏంటంటే నాకు, నేను చెప్పాను మేడం మీకు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయినాయి. ఓ రోజు గాల్ బ్లాడర్ స్టోన్స్ ప్రాబ్లం అయ్యి చాలా పెయిన్ అనమాట. ఏం తిననీయదు, తాగనీయదు, తిన్నా కూడా అసలు లోపలికి వెళ్ళదు, అసలు అరగదు అనమాట. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అప్పుడు కూడా నేను ఏంటంటే నమ్మకంతోని సరే ఫుడ్ డైట్ మెయింటైన్ చేసాము. డైట్ మార్చుకొని ఈ వాటర్ బాటిల్ ఇది ఉంది కదా మేడం, ఈ వాటర్ బాటిల్ వాటర్ నేను బాగా తీసుకున్నా. అంటే నేను చూసాను మేడం యూట్యూబ్ లో కూడా ఆల్కలైన్ వాటర్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది అనేసి, తర్వాత కొన్ని హోమ్ రెమెడీస్ లో అవి కూడా చూసాము. కానీ నాకు చూపించండి మేడం. మేడం బాటిల్ చూపించండి, మీరు ఏది వాడుతున్నారు? ప్లాస్టిక్ వాడుతున్నాను మేడం. డెమోస్ తీసుకున్నప్పుడు కూడా ప్లాస్టిక్ వాడినా కూడా డెమోస్ వర్కౌట్ అయినాయి. మాకు కూడా ఇదే చాలా రోజు మొదటి నుంచి కూడా ఇదే వాడాము. తనకు మాత్రం స్టీల్ బాటిల్ యూజ్ చేస్తున్నాము. ఈ రకంగా ఈ వాటర్ వాడాను మేడం కంటిన్యూస్. ఇప్పటి వరకు కూడా ఈ వాటర్ అనేది కంటిన్యూస్ గా వాడుతూ ఉన్నాను. అలా నాకు కార్బాడర్ స్టోన్ తో ఉన్నటువంటి ప్రాబ్లం అనేది మెల్లిమెల్లిగా తగ్గింది. దాని తర్వాత చాలా రకాల డిజార్డర్స్, అంటే నాకు కిడ్నీలో కూడా స్టోన్స్ ఉండే, నాకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉండే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే, స్లీపింగ్ ప్రాబ్లం ఉండే. ఇవన్నీ కూడా నాకు మెల్లిమెల్లిగా అన్నిటికీ, అంటే ఈ రోజు ఏంటంటే కంప్లీట్ గా మనం ఏంటంటే మెడిసిన్ తో పాటు మన డైట్ చేంజ్ చేసుకుంటూ ఈ యొక్క కిట్ అనేది నేను వాడినప్పుడు ఏంటంటే 100% రిజల్ట్ అనేది చూసాను మేడం. ఈ రోజు మా ఇంట్లో టాబ్లెట్స్ వాడకం అనేది మాక్సిమం అనేది తగ్గిపోయింది. కంప్లీట్ గా అని చెప్పలేము, ఎందుకంటే తనకు హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తున్నాము. ప్లస్ ఈ కిట్ చాలా 100% యూజ్ అయింది. చెప్తున్నాను కదా మేడం, 1 year కి స్ట్రోక్ వచ్చి ఇబ్బంది పడే మేము ఈసారి ఏంటంటే 2 years అయింది, కానీ చాలా హ్యాపీగా ఉన్నాం. తను కూడా హెల్దీగా ఉన్నారు. ఇందు మూలంగా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ జోషి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.